ఈరోజైతే బిర్యానీ అయితే చేస్తానండి. నిన్నైతే డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇదైతే తీసుకొని వచ్చామండి. బిర్యానీవి రైస్ ఏంటి అన్నీ ఇందులోనే ఉంటాయి, మిక్సింగ్ అనమాట. అలాగే డీమార్ట్కి వెళ్ళామని చెప్పాను కదా, కాబుల్ బటానీ అయితే తీసుకొని వచ్చాము. ఇవైతే బంగాళదుంప కర్రీలోకి వంకాయ కర్రీలోకి అయితే చాలా బాగుంటాయి. అలాగే ఇవి వచ్చేసి గ్రీన్ బటానీ తీసుకున్నామండి, బిర్యానీలోకి బాగుంటాయి అనేసి. అలాగే బిర్యానీ చేస్తామని అనుకున్నాం కదా, గ్రీన్ బటానీ అయితే రాత్రి నానబెట్టానండి. ఇవి నైట్ నానబెట్టామన్నమాట. చూసారా ఎంత బాగా అయితే నానయ్యో. ఇంకా తీసుకున్నాము చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాము. చిక్కుడుకాయలు అయితే ఒలిసి పెట్టేశాను. ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేయట్లేదు, బిర్యానీ అయితే చేస్తున్నామని చెప్పాను కదా. కొత్తిమీర అయితే తెచ్చేసాము నిన్నే. అలాగే క్యారెట్. ఇంకా అయితే మా ఆయన అయితే బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నారు. చిన్నది ఇలాగా డీమార్ట్కి వెళ్ళామని చిన్నది నెయ్యి ఒకటి తీసుకున్నాము. అలాగే జిఆర్బి నెయ్యి చిన్నది తీసుకున్నామండి. ఇది వచ్చేసి 110 రూపాయలు చిన్నది తీసుకున్నాము. పెద్దదైతే తీసుకోమన్నారు మా ఆయన, అందాకలకి చిన్నదైతే తీసుకున్నాను నేను. అలాగే శనగపిండి అయితే తీసుకుని వచ్చామండి. ఇది 1/2 కేజీ ప్యాకెట్ శనగపిండి బాగుంటుంది అనేసి ఇంకా ఆశీర్వాద్ శనగపిండి అయితే తెచ్చేసాము. అన్నీ ఇప్పేసి నేనైతే డబ్బాల్లో వేస్తాను. ఇది బిర్యానీ ఆకు అండి. ఇంకా బిర్యానీ మసాలా అయితే ఇందులో ఉంది. ఇంకా బఠానీస్ అయితే బాగుంటాయి. ఇవి వచ్చేసి డబ్బాలు ఆన్లైన్లో బుక్ చేశానండి, బాగున్నాయి అనేసి. ఇంకా ప్యాకింగ్లు అన్నీ ఇప్పేసి అయితే నేనైతే సర్దిశాను అనమాట. ఇంకా మా ఆయన అయితే బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నారు. నేనైతే అలాగ పెరట్లోకి అయితే వచ్చానండి. ఈరోజు అయితే మందార పూలు అయితే 4 మందార పూలు అయితే పూసాయండి పెరట్లోని. అది వచ్చేసి పైకి ఉంది చూడండి మందారం, అదైతే పైకి ఉంది, అందలేదు. ఇంకా కిందని అందినవన్నీ తెంపేసాము. ఇంకా మందార మొగ్గలు అయితే ఉన్నాయి రేపుడికండి. మా చిన్నగాడు అయితే ఈరోజు రాలేదు. మా చిన్నగాడు వస్తే ఇంకా ఉసిరికాయలు అంటాడు. ఇంక ఈరోజు అయితే ఉసిరికాయలు ఎక్కడో నాకైతే కనిపించలేదు. కిందనైతే బోల్డ్ ఉసిరికాయలు ఉంటాయండి. ఇంకా ఈ ఆకులు కుప్పలోనైతే ఉసిరికాయలు అయితే కనిపించలేదు. ఇవన్నీ ఆకులు అయితే ఎక్కువ ఉన్నాయండి. ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా ఆకులు అయితే బోల్డ్ అయితే ఉన్నాయి కింద చూడండి. ఇవి వచ్చేసి యాపకర్రలు. మా అమ్మ అయితే చీరలన్నీ పెట్టేసింది తాడు మీద వరుసగా మడత పెడతానన్నది. ఇంక కుండీల్లోనైతే మొక్కలైతే వేయలేదు. మొక్కలైతే తెచ్చినప్పుడు లాగైతే చేస్తాను చూడండి. మొక్కలకైతే ఇంకా మొక్కలైతే వేయలేదు. అలాగే బిర్యానీకి ఏవేవి కావాలో ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, గ్రీన్ బఠానీ, క్యారెట్, బంగాళదుంపలు, టమాటీలు అండి. ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా, బిర్యానీ మసాలా. ఇవి ముల్ మేకర్లు అండి, రైస్తో పాటు ఇచ్చాడు కదా, ముల్ మేకర్లు అయితే నానబెట్టాను. ఇంకా అయితే బిర్యానీ మసాలా అయితే తీసినారండి. మసాలా ఐటము చెప్పాను కదా, ఒకసారి మేము తెచ్చుకొని ఉంచుతాము. మసాలా ఐటమ్స్ ఎక్కువ బిర్యానీకి చికెన్ ఎక్కువ చేసుకుంటామని చెప్పాను కదండి. ఇంకా బిర్యానీ మసాలాలు అయితే అన్నీ ఉంటాయండి ఈ డబ్బాలోని. ఇంకా అలాగే ఆకు, చెక్క ఒకటి, అలాగే ఇవేటంటారు కదా జాజికాయ, అలాగే స్టార్ ఫ్లవరు, ఇవన్నీ ఉంటాయండి. ఇందులో లేని ఐటమ్ అంటే ఏం లేదు. ఇంకా ఇవే బిర్యానీకి టేస్ట్ వస్తుందండి. ఇవి వేస్తే దాంట్లోకి యాలక్కాయలు కూడా వేసాము. ఇంకా లవంగీలు లేకపోతే బిర్యానీ బాగోదండి, అందుకే లవంగీలు అయితే ఉండాలి నేను బిర్యానీలోకి. ఇది వచ్చేసి బండపువ్వు అంటారండి దీన్ని, ఇది కూడా వేస్తున్నాము.
ఇంక ఇవి బిర్యానీ ఐటమ్స్ అన్నమాట. బాగుంటుంది. బిర్యానీకి అయితే అల్లం వెల్లుల్లి మసాలా కలిపి దంచుతున్నారు. ఇందులో కూడా అల్లం వెల్లుల్లిపాయలు అలాగే లవంగీలు స్టార్ ఫ్లవర్ అన్నీ వేసి దంచుతున్నారండి. ఇవి వేరేగా తాలింపులో వేస్తారు. ఇది దంచింది కూడానండి. ఇలా మసాలా వేసి దంచితే బాగుంటుంది. అలాగే కోసినవన్నీ నేనైతే ఇక్కడ పెట్టాను పొయ్యి దగ్గర. కలర్ఫుల్గా ఉన్నాయి కదండి చూడడానికి. ఇంకా బిర్యానీ తిన్న వేడి చేస్తే మా నాన్నకైతే రైస్ అయితే వండుతుంది. చూపించాను కదా చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. నిన్నైతే ఒలిసి ఉంచేసాను. చిక్కుడుకాయ కర్రీ అయితే వస్తుంది. చిక్కుడుకాయలు అయితే నన్ను చిక్కిసి ఉంచుతానండి. అవి వండలేదు. నిన్న వచ్చేసి మేము నెత్తళ్ళు వంకాయ అయితే వండుకున్నాము. నైట్ అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాము. ఇంకా చిక్కుడుకాయలు అలా ఉండిపోయి ఇంకా చిక్కుడుకాయ కర్రీ అయితే చేసేది. ఇప్పుడు బిర్యానీకి అయితే పెద్ద తపాలు అయితే కడుగుతున్నానండి. కుక్కర్లో ఆడితే విజులు ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదనేసి ఇంకా ఆ టెన్షన్ ఎందుకనేసి ఇంకా తపాల్లోనే ఫ్రీగా ఉంటుంది అనేసి ఇంకా తపాలు అయితే కడుగుతున్నాను. బిర్యానీ తపాల్లో అయితే బిర్యానీ అనేది బాగా వస్తుంది. కడిగిసాను. బిర్యానీ అయితే కర్రల పొయ్యి మీద బాగుంటుంది అనేసి మా ఆయన అయితే చెప్పారండి. ఇంకా మా అమ్మ అయితే కర్ర అయితే తీసుకొని వస్తుంది. ఇదిగోండి కర్రల మీద అయితే బిర్యానీ చేస్తాము. బిర్యానీ కర్రల మీద టేస్ట్గా ఉంటుందండి. గ్యాస్ మీద వండే కన్నా కర్రల మీదే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే ఇంకా మా ఆయన అయితే కర్రల మీద వండేద్దాం అనేసి ఇంకా పొయ్యి అయితే ముట్టిస్తున్నారు. ఈ పొయ్యి అయితే ఇలాగా క్రాస్గా పెట్టారనమాట. 4 పక్కల మంట అయితే ఎక్కువ తగులుతుంది అనేసి ఇంకా అమ్మ అయితే కర్రలు అయితే తీసుకొని వస్తుంది బిర్యానీకి. ఇంకా ఈరోజు కర్రల పొయ్యి మీదే బిర్యానీ అండి. బాగుంటుంది అన్నమాట కర్రల పొయ్యి మీద బిర్యానీ. ఇంక ఈ చీరలు గట్ట ఉన్నాయి కదా సైడ్కి అయితే పెట్టేస్తుంది. ఇవి నిన్న సాయంత్రం అయితే ఉతికింది. ఇంకా మడత పెట్టలేదు, అలాగే ఉంచింది తాడు మీద. కర్రలు అయితే నెతుకుతుంది బిర్యానీ కోసం అన్నమాట. చెట్టుకైతే చాలా డిసెంబరాలు అయితే ఉన్నాయి. పొయ్యి అయితే ముట్టించారు. ఇంకా చిన్న చిన్న కర్రల కోసం అయితే చూస్తున్నారు. ఈ పొయ్యి మీద వండితే బాగుంటుంది అనేసి ఇంకా కర్రల పొయ్యి మీద అయితే వండేస్తున్నాము. బిర్యానీ అయితే స్టార్ట్ చేసేస్తున్నామండి. చాలా ఉన్నాయండి మట్టలు. యాప కర్రలు, ఉసిరి కర్రలు అలాగే కొబ్బరి మట్టలు చాలా అయితే ఉన్నాయి. పొయ్యి అయితే రాజుకుందండి. ఇంకా తపాలు అయితే పెట్టేశారు. మా ఆయన అయితే బిర్యానీ కోసారు కదా ఐటమ్స్ అయితే తేడానికి వెళ్తున్నారు. ఆయిల్ అయితే వేస్తున్నారండి. దీంట్లో వచ్చేసి పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు ఆయిల్ అయితే వేశారు. ఆపాకులు అయితే రాలిపోతున్నాయండి. చూసారా ఎన్ని ఆకులు అయితే రాలుతున్నాయో. ఇంకా మూత అయితే పెట్టేశారు. ఆకులు అయితే రాలకన్నా అయితే మూత అయితే పెట్టేశారు. ఇక్కడ వండినప్పుడు అయితే మూత మాత్రం అస్సలు తీయకూడదండి. మూత పెట్టేసే ఉంచాలి. చిక్కుడుకాయలు ఇందాక నుంచి మా అమ్మ చిక్కుడుకాయలే పట్టుకొని వదలట్లేదు అస్సలు. తాలింపు అయితే వేసేస్తున్నారు. నేనైతే గరిటకి అయితే వచ్చానండి. ఇంకా ప్రతి ఒక్క దాని మీద మూత అయితే పెట్టుకొని ఉంచుకోవాలి. ఆపాకులు అయితే మీదలు రాలుతున్నాయి. చెట్టాకులు బోల్డ్ అయితే ఉన్నాయండి. ఇదైతే పొగ రాకుండా వండాలండి. పొగని వస్తే బిర్యానీ పొగ వాసన వస్తుంది. సొంతం అయితే లానికి మసికొంట ఇవ్వడానికి అయితే వెళ్తుంది. ఇంకా సొంతం అయితే లాన్ అయితే వంట చేస్తుంటే సొంతం అయితే చూస్తుంది. ఇంకా లాన్ అయితే తిడుతున్నాడు అనమాట. ఇవన్నీ అయితే వేసి వేపేస్తున్నా. అదైతే ఫ్రై అయిపోయింది. అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే వేశారు. ఇందులో కొంచెం సాల్ట్, ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా ముల్ మేకర్లు,
అలాగే పసుపు కొంచెం, ఇది వచ్చేసి కారం అండి, ఒక 2 స్పూన్లు చాలు, ఇది కారం ఎక్కువే ఉంది. చూసారు కదా కలర్ఫుల్గా అయితే ఉంది కదా. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. రైస్ అయితే అందులోనే వేసి కలిపేసానండి. ఇంకో ప్యాకెట్ కూడా తెచ్చారు అమ్మ, రైస్ బిర్యానీ రైస్ అన్నమాట, 2 ప్యాకెట్లు ఇవి. ఇంకా బిర్యానీ రెడీ అయిపోతుంది. రైస్కి సరిపోయిన వాటర్ అయితే వేస్తున్నారు. అయితే కదా ఇది 2 వాటర్ అయితే వేస్తారు. ఇంకా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు చూసుకొని మూత పెట్టేస్తే అయిపోయినట్టుగా బిర్యానీ. లోనికి బయటికి 10 సార్లు తిరిగానండి. ఇక్కడైతే బిర్యానీ మసాలా అయితే ఉండిపోయింది, ఇదే తీసుకొని రమ్మన్నారు. ఈరోజు అయితే బిర్యానీ అయితే మా ఆయన అయితే చేసేస్తున్నారు. ఉప్పు అన్నీ సరిపోయండి బిర్యానీలోనైతే. ఇంకా మూత పెట్టేసి అయితే పెద్ద మంట అయితే పెట్టేస్తున్నారు. పెద్ద మంట పెట్టేసి తర్వాత స్లో చేసిన మంట బాగుంటుంది. ముందైతే బిర్యానీకి పెద్ద మంట తగలాలి, బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇది బిర్యానీ పెట్టకముందు మా అమ్మ చిక్కుడుకాయలు పట్టుకుందండి. చీమలు అయితే ఉన్నాయంట, చిక్కుడుకాయలు ఒక్కొక్కటి తీసి ఏరుతుంది చూడండి. ఇప్పటికి 2 గంటలు అవుతుంది ఆ చిక్కుడుకాయలు పట్టుకొని. ఇంకా చిక్కుడుకాయల దగ్గరే ఉంది. ఈరోజు వంట చేసినట్టుగా మా నాన్న తిన్నట్టుగా ఒక్కొక్క చిక్కుడుకాయ ఒలుస్తుంది. తెచ్చాను. ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసి ఇంకొకసారి అయితే కలుపుకుంటే ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నిన్న తీసుకొని వచ్చామండి కొత్తిమీర 2 కట్టలు. కట్ట వచ్చేసి 10 రూపాయలు. నిన్న రైస్లోకి అయితే కొత్తిమీర టమాటీ పచ్చడి చేశాను. మధ్యాహ్నం చికెన్ వండాను. అల్లుడు కొత్తిమీర ఒలిస్తే అత్తేమో చిక్కుడుకాయలు ఒలుస్తుందండి. ఇక పెరట్లో వీడియో చాలా బాగుంటుందండి. చల్లని అదే ఎప్పుడు పే చేస్తారు. ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేస్తాము. కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేస్తే అయిపోయింది. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకొంచెం పలుకు మీద ఉన్నప్పుడు ఇంకా మంట అయితే తీస్తాము. మంట తీస్తే ఆ వేడికే మగ్గిపోద్దండి. 90% అయితే ఉడికిపోయింది. ఇంకో 10% ఆ వేడికే ఉడుకుతుంది. అందుకే మంట అయితే తీస్తాను. ఇంకా బిర్యానీ అయితే మధ్యాహ్నం తినేసాం కదా. ఇది వచ్చేసి తపాల్లోకి అయితే తీసానండి. కలర్ఫుల్గా ఉంది కదా, క్యారెట్ బఠానీ అన్నీ వేసాం కదా, చాలా బాగా అయితే వచ్చింది. స్మెల్ అయితే మూత తీయగానే స్మెల్ అయితే భలేగా వస్తుంది. ఇంకా రాత్రికి అయితే బిర్యానీ అయితే ఉంది. ఇది వచ్చేసి ఎండ్రయ్యలు అలాగే టమాటా కర్రీ మా నాన్న కోసం చేసింది. చిక్కుడుకాయ ఫ్రై, బిర్యానీ తిన్నంటే చిక్కుడుకాయ ఫ్రై చేస్తాను. అలాగే రైస్ ఉందండి వాళ్ళకి. కొలాయిలో వస్తే నీళ్ళు అయితే పట్టిస్తాను. 2 బిందెలు 2 తపాలు అయితే పట్టిస్తాను.